డోర్వేకి స్వాగతం. A manual to self. సో అబ్సల్యూట్ సత్యం, మిడిల్ సత్యం అండ్ సత్యం ఎనర్జీ రిసీట్ అయ్యి రిజల్ట్ కింద ఈ స్టేట్లు ఫామ్ అవుతాయి. వీటి నుండి ఎనర్జీ రిసీటింగ్ ప్రాసెస్ లో 3 వైటల్ ప్రిన్సిపల్స్ క్రియేట్ అవుతాయి. ద వైటల్ ప్రిన్సిపల్స్ ని మనం డివినిటీ అండ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ విల్ అనే పదాలతో మనం అర్థం చేసుకున్నాం. అలాగే తపహ అనేది జనహ కంటే మోర్ రియల్ అని చెప్పుకోవచ్చు, నియర్ రియల్. అండ్ ఇట్స్ యూనిక్ ఫోర్స్ ఫీల్డ్ అని చెప్పచ్చు. వీటన్నిటిని డివైన్ హోల్నెస్ ఆర్ నేచర్ అనేది ఏదైతే ఉందో తపహ అనే దాన్ని డివైన్ హోల్నెస్ తో చెప్పొచ్చు. అలాగే రియాలిటీ మేనిఫెస్ట్ అవుతుంది. దాని రియాలిటీ మేనిఫెస్ట్ అవడానికి క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ మేనిఫెస్ట్ అవడానికి కావాల్సిన ఏది కావాలో అవన్నీ దాంట్లో నిమిడీకృతమై ఉంటాయి. సో ఇవి ఈ డివినిటీ అండ్ కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ విల్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్దర్ ఎటర్నిటీస్ రోల్ అండ్ వైబ్రేషన్స్ కి ఫాలో అవుతుంటాయి. వీటికి ఆ, ఎన్నో ఎటర్నిటీస్, కాలం ఇంత అని చెప్పలేని టైం మాట అది. దాంట్లో వాటి వైబ్రేషన్స్ ఫాలో అవుతుంటాయి, ర్యాపిడ్ గా ఫాలో అవుతుంటాయి, కాన్స్టెంట్ గా ఫాలో అవుతుంటాయి, ఎనార్మస్ రేట్ తో ఫాలో అవుతుంటాయి. అండ్ ఈ ప్రాసెస్ లో విస్ ఈ ఆల్ ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే 7 ఎటర్నిటీస్ జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ 7th ఎటర్నిటీకి వచ్చేప్పటికి హలో ఏమిటి ఎటర్నిటీస్, ప్రతి జోన్ని లేన్స్ కింద డివిజన్ అయి ఉంటుంది అనుకున్నాం కదా, ఆ డివిజన్ మాట, ఆ డివిజన్ ఉన్నదన్నమాట. సో ఆ డివిజన్ ఎటర్నిటీస్ 7 ఎటర్నిటీస్ వస్తుంది. 7th స్టేజ్ వచ్చేప్పటికి యూనిక్ ఫోర్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో జనరేట్స్ 7 రేస్. అవి ఓ రకంగా చెప్పాలంటే గర్భస్థాలిచిన స్థితికి అని చెప్పొచ్చు హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే. హియర్ బికెన్ ద లాస్ ఆఫ్ ద 3 and 7. అందుకని ఇక్కడ స్పిరిచువల్ ఆఫ్ 3 and 7 వస్తుంది. 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఎవాల్వ్ 7 రేస్. సో 7 రేస్ వాటి నుండి బయటికి వస్తాయి. అవి గర్భస్థ స్థితిలో ఉంటాయి. ఏమిటి ఆ 7 రేస్ అంటే, ఫస్ట్ ది పాజిటివ్ రే ఆఫ్ డివినిటీ. ఫస్ట్ ది పాజిటివ్ రే ఆఫ్ డివినిటీ అనమాట. ఏమిటి పాజిటివ్ రే ఆఫ్ డివినిటీ? ఇది కన్స్ట్రక్టివ్ రే అని చెప్పొచ్చు, కన్స్ట్రక్టివ్ రే ఆఫ్ డివినిటీ. సో ఫస్ట్ వైటల్ డివైన్ ప్రిన్సిపల్ ఇది. డివైన్ ప్రిన్సిపల్ ఫస్ట్ వైటల్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే కన్స్ట్రక్టివిటీ. సో ఈ రే వల్ల సంథింగ్ కన్స్ట్రక్టివ్ థింగ్ మే యాక్టివేట్ ఫార్మింగ్. అంటే ఒక చెప్పాలంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఆర్గనైజింగ్ ప్రాసెస్ కి, అక్యుములేషన్ ప్రాసెస్ కి ఇది ఫోర్స్ అనమాట, వైటల్ ఫోర్స్ అనమాట. అండ్ సెకండ్ ది నెగిటివ్ డిస్ట్రక్టివ్ రే ఆఫ్ డివినిటీ. డివినిటీ నుండి 2 రేస్ వస్తాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ రే, రెండోది డిస్ట్రక్టివ్ రే. సో రెండోది డిస్ట్రక్టివ్ రే, దీన్ని నెగిటివ్ రే అంటాం. దీన్ని పాసివ్ ఆర్ డినయింగ్ రే అని చెప్పచ్చు. సో ఇది డిస్ట్రక్షన్ కి మూల కారణం. సో అనుకొని దైవం వల్ల క్రియేట్ అయింది, దైవం మళ్ళా అంతం చేస్తుంది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మనం. శివుడు అంతం చేయడానికి దేవుడు అలా అంటారు కదా. సో అందుకని ఈ క్యారెక్టర్ బట్టే నేను నా అండర్స్టాండింగ్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో హిందూయిజం ఫ్రేమ్ వర్క్ తోట దట్ డివినిటీని నేను శివాతో చెప్పాను. అందుకని సో డిస్ట్రక్టివ్ రే ఆర్ డివినిటీ, అలాగే కన్స్ట్రక్టివ్ రే అది. సో శివుడు ఆజ్ఞ లేదే జీవైనప్పుడు వాడుతుంటారు కదా, సో అంతర్లయకారుడు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పదాలు వచ్చి వాడుతారు. సో డివినిటీ నుండి ఒక రే వస్తుంది, అది కన్స్ట్రక్టివ్ రే, పాజిటివ్ రే అని చెప్పచ్చు. దాన్ని అలాగే నెగిటివ్ రే వస్తుంది, దీన్ని డిస్ట్రక్టివ్ రే అని చెప్పచ్చు. రెండు డినైలే అనమాట. సో నెక్స్ట్ తర్వాత కాస్మిక్ కాన్షియస్నెస్ కూడా 2 రేస్ వస్తాయి. ఒకటి విజ్డమ్ రే, ఒకటి విజ్డమ్ రే. సో కాస్మిక్ కాన్షియస్నెస్ నుండి వచ్చే ఒక విజ్డమ్ రే, విజ్డమ్ రే వస్తుంది. సో ఇది కూడా పాజిటివ్ రే కమింగ్ ఫ్రమ్ ద ఎమర్జింగ్ ఫ్రమ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్. దీన్ని సెకండ్ వైటల్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు, డివైన్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. దీని నుండి విజ్డమ్ రే. సో ఈ అంత జ్ఞానం అనేది ఇక్కడ ఉంది అనమాట, జ్ఞానం పొందడం అనేది. అలాగే నెగిటివ్ రే ఇగ్నోరెన్స్ రే. ఇది ప్యాసివ్ అండ్ డినైరింగ్ రే ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్. సెకండ్ వైటల్ ఎనర్జీ ఇది కూడా డివైన్ ప్రిన్సిపల్ సెకండ్ రే. ఏమిటాయి అంటే ఇగ్నోరెన్స్ రే. సో ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ రెండు
కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండే వస్తుంటాయి. సో, అదర్ సైడ్ అన్నమాట ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఎప్పుడు పోతుంది? విజ్డమ్ వచ్చినప్పుడు. విజ్డమ్ లేకపోతే ఇగ్నోరెన్స్ వస్తుంది. సో, దేర్‌ఫోర్ ఈ 2 వేరు వేరు కింద తీసుకోవద్దు. ఒకదాంతో ఒకటి ఎమర్జ్డ్ ప్రిన్సిపల్స్ అని తీసుకోవాలి. అలాగే తర్వాతది పాజిటివ్, పాజిబుల్ రే ఆఫ్ డివైన్ విల్ అంటాం. డివైన్ విల్ నుండి కూడా 2 రేస్ వస్తాయి. ఒకటి పాజిటివ్ రే, దట్ ఈస్ ద పాజిబుల్ రే అనొచ్చు. అంటే ఒకటి చేసే అవకాశం ఉన్నది. థర్డ్ వైటల్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు దీన్ని. అలాగే నెగెటివ్ రే కూడా వస్తుంది డివైన్ విల్ నుండి. దీన్ని ఇంపాసిబుల్ రే అంటారు. అంటే దీని వల్లే తర్వాత పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అని వస్తాయన్నమాట. ఆ! సో, మనకి పాసిబిలిటీస్ కనబడుతుంటాయి. కానీ ప్రాబబిలిటీస్ ఉండవు. సో, ఈ పాసిబిలిటీ, ప్రాబబిలిటీలు చెప్పేది డివైన్ రే అన్నమాట. సో, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ అని దేనికి సంబంధించింది? రకరకాల సృష్టి యొక్క ఫార్మ్స్‌కి సంబంధించిన విషయం. లేదా యాక్టివిటీకి సంబంధించిన విషయం. అందుకని నేను డివైన్ విల్‌నేమో బ్రహ్మ అనే ఐకానోగ్రఫీతో పోల్చాను. కాస్మిక్ కాన్షియస్‌నెస్ అనేది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్. లైఫ్‌లో ఏంటి మెయింటైన్ అవ్వడానికి ఇవే కావాలి. విజ్డమ్, ఇగ్నోరెన్స్ ఈ రెండిటి మధ్యలోనే నడుస్తుంటుంది ఈ లైఫ్ అంతా. అందుకని మెయింటైన్ చేసేదన్నమాట. అందుకని విష్ణువు. విష్ణువుని ఏమంటారంటే మెయింటైన్ చేస్తాడు. స్థితి కారకుడు అంటారు. అలాగే జన్మ ఇచ్చేవాడు, జన్మని అంతం చేసేవాడు శివుడు అంటారు. కానీ డివైనిటీని అలా అన్నమాట. నేను అలాగా అనాలజీగా తీసుకొని చెప్పాను. సో, ఇది కంక్లూషన్ తొందరపడి చేసుకున్న కంక్లూషన్ కూడా అవ్వచ్చు. లేదా నా ఫ్రేమ్‌వర్క్ లో చూద్దాం అనే లోపల ప్రీ డిస్క్రిప్షన్ నుంచి వచ్చిన థాట్ అయ్యుండొచ్చు. నౌ ఈ 6 రేస్ కాకుండా 6 రేస్ ఏంటో అసలు నేను చెప్తాను. సో, మొదటిది కన్‌స్ట్రక్టివ్ రే అండ్ డిస్ట్రక్టివ్ రే ఫ్రమ్ డివైనిటీ అండ్ కాస్మిక్ కాన్షియస్ నుండి విజ్డమ్ రే అండ్ ఇగ్నోరెన్స్ రే అండ్ డివైన్ విల్ నుండి పాసిబుల్ రే, ఇంపాసిబుల్ రే. సో, ఈ 6 కాకుండా ఇంకొక న్యూట్రల్ రే ఒకటొస్తుంటుంది. ఆ న్యూట్రల్ రే డైరెక్ట్ సత్యం నుండి వస్తుంది. డైరెక్ట్ సత్యం నుండి వచ్చేదది. న్యూట్రల్ రే ఫ్రమ్ సత్యం. డైరెక్ట్‌గా సత్యం నుండి వచ్చేది. 3 వైటల్ ప్రిన్సిపల్ నుంచి వచ్చేది కాదు. ద అబ్సల్యూట్ ఇంపెనిట్రేటింగ్ తపని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వస్తుంది యాస్ ఎ రే. వెరీ యూజ్‌ఫుల్. ఈ రే చాలా ఇంపార్టెంట్. ప్లేయబుల్ అంటే ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయబడుతుంది. అండ్ రికన్సిలింగ్, అది రికన్సిలేషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కడైనా సపోజ్ ఈ టోటల్ ఈ క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ ఒక సైక్లిక్ ప్రాసెస్‌లో ఏదైనా బియాండ్ ట్రాక్ ఎళ్ళిందనుకో, దాన్ని సరిచేయటానికి ఉపయోగపడుతుంది. నార్మల్‌గా ఇది ఎప్పుడు యాక్టివేట్ అవ్వదు. సో, దీన్ని రిఫర్ చేస్తూనే ఆహ్, అవతారం, భగవంతుడు మళ్ళా వచ్చాడు, ఇలాంటి మాటలు, ప్రాఫిట్ వచ్చాడు ఇలా మాట్లాడుతుంటారు. దీన్ని రిఫర్ చేస్తూనే. పర్వేడ్స్ ఆల్ ద క్రియేషన్ అండ్ లాటర్ ఎగ్జిస్టెన్స్. క్రియేషన్ మొత్తంలో పర్వేడ్ అయి ఉంటుంది ఇది. అండ్ ఎగ్జిస్టెన్స్ లో కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ప్రివెంట్ రీజనరేషన్ ఫ్రమ్ గోయింగ్ ఆన్ forever and ever, which would then have no possibility of ever taking the return journey to the source. సో ఇది ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే ఎక్కడైతే కంప్లీట్ బ్యాలెన్స్ అవుట్ అవుతుందో బ్యాలెన్స్ అవుట్ అవుట్‌ని మళ్ళా వెనక్కి చేసేట్టు. అంటే యూనిడైరెక్షన్‌గా చెప్పాం గదా! మరి ఇన్ఫినిటివ్‌ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈ ఇన్ఫినిటివ్ అనేది గ్రాస్‌నెస్ పెరుగుతుంటుంది. గ్రాస్‌నెస్ పెరుగుతుంటుంది. ఈ పెరుగుదలకి అడ్డు, ఆపు లేదుగా. బట్ ఆ గ్రాస్‌నెస్‌ని ఈ టోటల్ ఈ సైకిల్‌లో ఎగ్జిస్టెన్స్ అండ్ క్రియేషన్ సైకిల్‌లో ఈ గ్రాస్‌నెస్‌ని ఒక టెర్మినల్ పాయింట్‌కి తీసుకొస్తుంది. ఎక్కడైతే కేయాస్ ఫార్మ్ అయిందో, బ్యాలెన్స్ అవుట్ అయిందో, అక్కడి నుండి మళ్ళా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా సైక్లిక్ ఇలా ఫార్మ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వితిన్ ఎగ్జిస్టెన్స్ ఔట్ ఆఫ్ బ్యాలెన్స్ ఫార్మ్ అయిపోయినప్పుడు ఈ న్యూట్రల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఏదో రూపంలో దాన్ని సెట్ చేసి డైరెక్షన్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇదనమాట. సో, అందుకని ఈ అవతారాలు అనేవి ఈ పాయింట్ న్యూట్రల్ రే అని తీసుకోవచ్చు. యదా యదా ధర్మస్య జ్ఞాన ప్రతిభాంతుడు చెప్తుంటాడు గదా! మళ్ళా వస్తాను ఎప్పుడైతే ధర్మాధర్మం అయిందో అప్పుడు చెప్తాను అనేది. మనం మన లిమిటెడ్ స్కోప్ ఆఫ్ రేంజ్‌లో ఇది ధర్మం, ఇది మంచి, ఇది చెడు అనుకోని ఇంకా దగ్గుంట రాలేదేమిటి అన్నట్టుగా అనుకుంటామే. సో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ద సెవెంత్ రే ఈస్ నాట్ యాక్టివేటెడ్ అన్నెసెసరీలీ. అన్నెసెసరీగా ఇది యాక్టివేట్ అవ్వదు అట్ ఎనీ టైమ్. బట్ ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ యాస్ ద నెసెసరీ సేఫ్‌గార్డ్. ఒక నెసెసరీ సేఫ్టీ వాల్ లాంటిది మనకు నెసెసరీ సేఫ్‌గార్డ్ అది. యాస్ ఫర్ దోస్ హూ ట్రై.
for divine intervention, saying, with the God everything is possible. This attitude is unbecoming. దీని గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏంటంటే మొదలుపెట్టిపోతే చాలు ఇదే జనరేట్ అయిపోయి నువ్వు అనుకున్న సరిగ్గా దేవుడు నీకు వరం ఇస్తాడు, దేవుడు నువ్వు అనుకున్నట్టు కొత్త తీర్చేస్తాడు. ఈ ఆలోచనలన్నీ దీంట్లోంచి వచ్చిందే. ఈ క్యారెక్టరిస్టిక్ గురించి, ఈ న్యూట్రల్ రే గురించి తెలిసిన ఋషులు బయటికి పదాల రూపంలో చెప్తున్నప్పుడు జనాలు అర్థం చేసుకుంది ఏమిటయ్యా అంటే రే- ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని చేసేసారు దేవుణ్ణి. సో నువ్వు దేవుడిని భక్తితో కొలిచి డివైన్ గా ఉండి సముద్రంగా ఉండి వాడికి పూజలు పునస్కారాలు చేస్తే వాడిని కోరుకుంటే ఏదో మొక్కలు వరిస్తే కోరుకుని వస్తే వాడు కోరికలు తీరుస్తాడు అన్నట్టుగా. సో ఆ ఐడియా అంతా దీనిలోంచి ఎమర్జెన్స్ అయిన ఫాల్స్ ఇదన్నమాట. If we are to be adult humanity with absolutely childlike attitude, ఇది చాలా childlike attitude. మన న్యూట్రల్ రే యొక్క ఫంక్షనాలిటీని అర్థం చేసుకోకుండా మనం దాని కోరికలు పడటం అనేది. ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ దిస్ ఆర్డర్డ్ ఎగ్జిస్టెన్స్ అంతా ఆర్డర్ గా ఉన్నది. నువ్వు లిమిటెడ్ రేంజ్ లో చూసినప్పుడు నీకు డిసార్డర్ లా కనబడుతుంది. నువ్వు ఓవరాల్ గా తీసుకుంటే మటుకు అది ఆర్డర్ గా ఉన్నది. Wherein all is based on immaculate laws. సో, ఈ కొన్ని ఇమాక్యులేట్ లాస్ ఇమాక్యులేట్ లాస్ అంటే ఏమిటి? ఎటువంటి లోపం లేని కొన్ని నియమాలున్నాయి. అల్టిమేట్ నియమాలు. ఆ నియమాల ప్రకారంగా ఈ క్రియేషన్ టు ఎగ్జిస్టెన్స్ టు క్రియేషన్, ఇంటిగ్రేషన్, డిసింటిగ్రేషన్ ప్రాసెస్ సైక్లిక్‌గా రన్ అవుతూ ఉంటుంది. నీకు ఆ లాస్ అర్థం కాకుండా దీంట్లో ఒక చిన్న పార్ట్‌ని, చిన్న రేంజ్ పార్ట్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతూ, ఈ ఓవరాల్ ప్రాసెస్‌ని కర్స్ చేయటం, లేదనుకోవటం, ఉంటే ఇలా ఎందుకు లేదు, ప్రపంచంలో చెడు ఎందుకుంది, ఇలాంటి క్వెషన్‌లన్నీ వేస్తున్నావంటే దట్ ఈస్ యువర్ ఇగ్నోరెన్స్ అదనమాట.